దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9004442025. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. జూన్ మాసంలో 7వ తేదీన మీనరాశి జాతకులు నూతన వ్యక్తి రాకతో సాయంత్రానికి జరిగేది ఇదే. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనే వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. ఆలస్యం లేదండి, వీడియోలోకి వచ్చేద్దాం. ముందుగా వీరి తత్వాన్ని మనం గమనించుకుంటే గనక బంధాలకు, బంధుత్వాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఏ విషయాన్ని అయినా మొహమాటం లేకుండా చెప్పేస్తూ ఉంటారు. అంతేకాదండి, కార్యదీక్షత, కార్యాచరణ శక్తి కూడా విపరీతంగా కలిగి ఉంటారు. అయితే ఈ రోజున చేయకూడని పనులు ఏమిటి, చేయాల్సిన దేవత ఆరాధన ఏమిటి, మీ మనసు ఈ రోజున ప్రశాంతంగా ఉండాలంటే ఏ విధమైన పనులకు పూనుకోవాలి, ఈ రోజున కలిగే శుభ అశుభాలు ఏమిటో కూడా వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మీకు అంతా అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి వ్యక్తిత్వాన్ని గమనించుకుంటే గనక చాలా దృఢమైన సంకల్పం కలిగిన వారండి. ఏదైనా కానీ ముక్కుసూటి తత్వాన్ని ఫాలో అవుతూ ఉంటారు. ఏ విషయమైనా నిర్మోహమాటంగా ఎదుటి వ్యక్తులకు చెప్పడానికి సంకోచించరు. ముక్కుసూటి తత్వం ఉండడం వల్లే శత్రువులు ఎక్కువగా మిగిలిపోయారు. వీరి నీతి నిజాయితీకి ప్రతిరూపం ఎక్కువగా ఉంటుంది. అందరితో చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు. కలుపుగోలు తత్వం ఎక్కువగా ఉంటుంది. అనవసరపు విషయాలను ఈ రాశి జాతకులు అస్సలు పట్టించుకోరు. వీరికి అనవసరంగా ఏదైనా మాట్లాడడం, అనవసరంగా ఎవరినైనా ఎగతాళి చేయడం, కించపరచడం ఇలాంటి తత్వం అస్సలు ఉండదు. ఎవరైనా అలా చేస్తున్నా కూడా వారికి ఇది తప్పు అని చెప్పి నిర్మోహమాటంగా వారితో గొడవకు కూడా దిగుతారు. ఇలా చెప్పడం, ఈ విధంగా ఉండడం వల్ల ఒక్కొక్కసారి లేనిపోని సమస్యలు జీవితంలో ఫేస్ చేసినట్లు ఎక్కువగా కనిపిస్తోంది. వీరికి సంబంధించి కొన్ని విషయాల్లో ఈ రోజున రావాల్సిన ఆర్థిక పరమైన అంటే ఏ విషయాలలో అయినా కూడా కొన్ని సంఘటనలు అయితే జరగబోతున్నాయని చెప్పుకోవాలి. అవి కూడా మీకు చాలా విజయాల బాటగా ఈ రోజున మీ జీవితంలో, అలాగే ముందు రోజుల్లో కూడాను ఆర్థిక పరమైన ఏ సమస్య లేకుండా చేతి నిండా కూడా డబ్బు అయితే రాబోతుందని చెప్పుకోవచ్చు. మరి ఇంతకీ ఆర్థిక పరమైన విషయాల్లో మీకు లాభాలు రావాలి అంటే చేయవలసిన చిన్న పరిహారాలు కూడా ఉన్నాయండి. అవి కూడా తెలియచేస్తాము. ఇక కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని కొన్ని సందర్భాల్లో ఈ రోజున కావాలని చెప్పి పని కట్టుకుని మరి ఏదో ఒక విధంగా రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ రోజున మాత్రం ఈ విషయాలు గమనించి గ్రహించుకోండి. రావలసినటువంటి, మీకు కావలసినటువంటి ఏదైనా అవకాశాలు, చేయవలసిన పనులు, దక్కవలసిన వాటిని, లేదంటే ఏదైనా ఆస్తి విషయాల్లో కానీ ఇలాంటివి అన్నీ కూడా మిమ్మల్ని ఏదో ఒక విధంగా కోపాలతో, లేదంటే మీ మీద లేనిపోని నిందలతో ఇలా ఏదో ఒక విధంగా మిమ్మల్ని నాశనం చేయాలని చెప్పి కొంతమంది ఏదో ఒక విధంగా ప్రయత్నం చేస్తారు. కానీ మీకు ఉన్నటువంటి దైవ బలం ముందు అవి అన్నీ కూడా నిలవకుండా వారిని తిప్పికొట్టే సందర్భాలు కూడా లేకపోలేదు. కాబట్టి మీరు ఈ విషయంలో కొంచెం చాకచక్యంగా ఉండండి. అలాగే వైద్య విద్యలో చక్కగా ఈ రోజున రాణింపు ఉంటుంది. ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్ర వ్యాపారం చేసే వారికి అనుభవాలతో కూడిన కొన్ని చక్కటి అవకాశాలు అయితే ఈ రోజు తలుపు తట్టబోతున్నాయి. అలాగే ప్రజా సంబంధాలలో మీకు చురుకుగా పాల్గొనే సత్తా కలుగుతుంది. మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. మీ యొక్క జీవితంలోకి తప్పకుండా రాబోతున్న రోజుల్లో కొంతమంది వ్యక్తులు అంటే మీకు తెలియకుండానే మీ జీవితంలోకి ఎంటర్ కాబోతున్నారని చెప్పక తప్పదు. అంటే కొత్త వ్యక్తుల యొక్క పరిచయం మనకి ఇలా ఉండబోతుంది. కొత్త వ్యక్తులే కానీ మనకు మంచి చేశారు అని చెప్పి
కొంతమంది ఏదో ఒక సందర్భంలో మీకు జరిగేటటువంటి సంఘటనల ద్వారా అనుకుంటూ ఉంటారు కదా, ఇది సర్వసాధారణం. ఇలాగే మీ జీవితంలో కూడా కొంతమంది కొత్త వ్యక్తుల రాక మీ జీవితాన్ని అయితే మార్చే విధంగా ఉంటుంది. అంటే వారి సలహాలు కానీ సూచనలు కానీ, ఏదైనా వారు సాయం అందివ్వడం కానీ, కొత్తగా పరిచయం అయినప్పటికీ కూడా నూతనమైన విషయాలను వారితో పంచుకోవడం, వారు కూడా మీ నుంచి ఇంప్రెస్ అయ్యి వారికి తెలిసినటువంటి ఏదైనా కానీ మీకు తెలియచేయడం, ఇలా వ్యాపారంలో కావచ్చు, పనిచేసే ఉద్యోగంలో కావచ్చు, లేదంటే ఇలా ఏదైనా మీకు కొత్తగా దేని గురించి తెలియనటువంటి విషయాలు వాళ్ళు చెప్పడం వల్ల ఆ విషయాలు మీరు తెలుసుకుని అమలు చేయడం ద్వారా ఈ రోజు నుంచి కూడా నూతన వ్యక్తుల వలన కొంచెం మీ జీవితంలో చాలా మార్పులు వచ్చే అవకాశం నూతనంగా కనిపిస్తుంది. మీ యొక్క జీవితం కూడా ఊహించని మలుపులు తిరగబోతుంది. ఆ మలుపులు కూడా మీ యొక్క భవిష్యత్తుకు బంగారు బాట వేయడం ఖాయం. ఇక కెరియర్ పరంగా ఈ రోజున బాగుంటుందండి. ఉద్యోగ పరంగా అవకాశాలు వస్తాయి. వృత్తి వ్యాపార రంగాలకు చాలా మెరుగైన ఫలితాలు దక్కే అవకాశం ఉంటుంది. సానుకూలంగా సాధించుకోవచ్చు. ఏదైనా ఆదాయ మార్గాలు అన్వేషించడానికి కొంతమంది వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు కూడా ఎక్కువగా ఉండబోతున్నాయి. మంచి సలహాలు అందించడం ద్వారా వారు, లేదంటే మీకు మద్దతుగా నిలవడం ద్వారా, లేదంటే మీకు తెలియకుండానే మీ లైఫ్లోకి ఏదైనా కానీ, అంటే కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా అయితే కాదండి, మీకైతే అంతా కూడా మేలు జరిగేలా ఉంటుంది. ఇక ఏదైతే మీ జీవితంలో వాళ్ళు ఎంటర్ అయిన తరువాత మీ విషయంలో ప్రతి ఒక్కటి కూడా మీ ప్రమేయం లేకుండానే ఆ విషయాలు అన్నీ కూడా తెలుసుకుని మీకు తెలియకుండానే చాలా పనుల్లో అయితే చక్కగా విజయాన్ని పొందుకోబోతున్నారని చెప్పొచ్చు. ఈ విధంగా కొంతమంది వ్యక్తుల ద్వారా ఈ రాశి యొక్క జీవితంలో ఖచ్చితంగా మెరుగైన జీవితాన్ని అయితే అతి త్వరలోనే చూడబోతున్నారు. ఈ రోజున జీవితానికి సంబంధించి కొన్ని శుభవార్తలు కూడా వినేటటువంటి అవకాశం, చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఎదురు చూపులకు కూడా చక్కని ఫలితమైతే దక్కబోతుంది. ఆర్థిక పురోగతికి సంబంధించి ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం మీకు బోలెడంత విధంగా కనిపిస్తుంది. మీ యొక్క జీవితంలో మీకు బంగారు భవిష్యత్తు గురించి ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని చెప్పాలి. ఆ నిర్ణయం విషయంలో కుటుంబ సభ్యులు కావచ్చు, లేదంటే ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపారం పరంగా కావచ్చు, అద్భుత మంచి ఫలితాలు అయితే ఖచ్చితంగా పొందుకుంటారు. ఈ రోజున జీవితానికి సంబంధించి ఏదైతే లక్ష్యాన్ని మీరు పొందారు అని చెప్పి ఆ లక్ష్యం కోసం చాలా రోజులుగా వెయిట్ చేస్తూ ఉంటే గనక ఆ యొక్క సంబంధమైన విషయాలను కూడా ఈ రోజున మంచిగా మెరుగ్గా కనిపించడం చూస్తారు. ఈ రోజున అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. అతిపెద్ద శుభవార్త ద్వారా మీ కోరిక కూడా నెరవేరవచ్చు. శుభవార్త ఏదైనా కావచ్చు. ఈ రోజున ఏదో ఒక సమయంలో అయితే తప్పకుండా వింటారు. ఇలా ఏ కోరిక రీత్యా అయినా కానీ బలంగా మీరు కలిగి ఉంటే గనక ఆ కోరిక మాత్రం ఈ రోజున నెరవేరబోతుంది. లక్ష్మీదేవిని ఈ రోజు తప్పకుండా పూజించుకోండి. ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో పూజించుకోండి. చాలా అంటే చాలా కలుపుగా ఉంటుంది. అంతేకాకుండా ఆర్థిక విషయాల్లో కూడా మంచి లాభాలైతే తప్పక చూస్తారు. అలాగే ఈ రోజున సంధ్యా సమయంలో గడప దగ్గర చక్కగా పసుపు కుంకుమలతో పూజించి సువాసన భరితమైన సుగంధ ద్రవ్యాలను ఉపయోగించి చక్కగా అమ్మవారికి స్వాగతం పలికే విధంగా ఇంటి గుమ్మాన్ని అలంకరించుకోండి. పూజ గది కూడా అందంగా అలంకరించుకుని లక్ష్మీదేవికి ఇష్టమైన నైవేద్యం బెల్లం ముక్క అయినా సరే వీలు కుదరకపోతే నైవేద్యంగా పెట్టుకోండి. ఇలా మీకు ఏదైతే, అంటే మనసులో ఏదైతే ఒక ధైర్యం, నమ్మకం అయితే ఉంటుందో తప్పకుండా మనకి అంతా మంచి జరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మనం ఏ పని చేస్తున్నా ఏది హంగు ఆర్భాటాలతో చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది ఉంటారు, ఇలా చేస్తేనే భగవంతునికి నచ్చుతుందేమో, పూజను అప్పుడే స్వీకరిస్తాడేమో అని చెప్పి అనుకుంటారు. అవన్నీ కేవలం అపోహలు. మనం ఏది చేసినా మన దగ్గర ఉన్నంతలో స్తోమతకు తగ్గ విధంగా చిన్న దీపం పెట్టుకున్నా, పటిక బెల్లం కానీ బెల్లం ముక్క కానీ నైవేద్యం పెట్టుకున్నా భగవంతునికి ఆ యొక్క పూజ చేరుతుంది. నిర్మోహమాటంగా స్వీకరిస్తాడు. మనకి భగవద్గీతలోనే చెప్పారు కదండి, శ్రీకృష్ణుడు ఎంతో మంచి మనసుతో నాకు పుష్పం కానీ పత్రం కానీ ఇవేమీ కూడా నాకు సమర్పించకపోయినా దైవనామస్మరణ చేసినా కానీ
నేను వారి యందు ఉంటాను అని భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్పాడు. మనం హంగు ఆర్భాటాలతో చేసే పూజే కాదు, నిజాయితీగా ధర్మబద్ధంగా చేసే నామస్మరణ కూడాను భగవంతునికి చేరుతుంది. నిత్యము దైవ నామస్మరణ చేసుకోండి, అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.